అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ఏపీలో అంటే కాంగ్రెస్ సౌత్ ఇండియాలో విజయం దిశగా పయనిస్తోంది. మొట్టమొదటిగా కర్ణాటక ఎలక్షన్స్ లో గెలుపొందిన తర్వాత అదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా విజయం సాధించింది. ఇప్పుడు వాళ్ళు ముందుగానే చెప్పినట్టుగా నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీ ఏమాత్రం లేదు, పూర్తిగా ప్రక్షాళన చేయాలి, మొత్తం మొత్తం అంతా కావాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తున్న ఒక వెలుగు, వెలుగు చుక్క అనుకోవచ్చు. అదే షర్మిల గారు. షర్మిల గారు ఇంతకుముందు ఒకప్పుడు కాంగ్రెస్ లో, అంటే వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడని తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. మేబీ త్వరలోనే ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఎలాగైనా సరే దీన్ని ఆపాలని చెప్పేసి జగన్ గారు కుట్ర చేస్తున్నారని చెప్పేసి వినికిడి. అందులో భాగంగానే మాకు ఇప్పుడు షర్మిలా గారు ఇంతకుముందు అప్పు తీసుకున్నారు, దాన్ని మాకు ఎగ్గొట్టారని చెప్పేసి గొడవలు చేస్తూ కొంతమంది ప్రచారంలోకి వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆవిడ పోతే ఇంకా జగన్ గారికి హెల్ప్ అవుతుంది, కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే సంధి కోసం బాగా హెల్ప్ అవుతుంది కేసుల విషయంలో కూడా. ఎందుకంటే ఒకవేళ ఇటు బీజేపీ వస్తే మోడీ సహకారం ఎలాగో జగన్ గారికి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఆ, ఈవిడ షర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు వాళ్ళ మనుషులతోనే ఇలా చేయించడం అంటే దీన్ని ఎలా చూడాలంటారు? కాస్త చెప్పండి సార్. కొన్ని కొన్ని విషయాలు మనం కొంతవరకు మాత్రమే ఆలోచించుకునే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలాని కాంగ్రెస్ పార్టీలోకి పంపించి బీజేపీ వస్తేను ఇతను వాళ్ళతో సఖ్యంగా ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాడు. లేదు కాంగ్రెస్ వస్తే అక్కడ షర్మిలే ఉంటుంది కాబట్టి మనకి ఏ విధమైన ఈ ఈ దెబ్బ తగలకుండా ఆవిడ చూసుకుంటుంది అని చేసుకోగలిగిన ఆలోచనకి ఇది జరగదు అని ఏం చెప్పలేం కానీ ఎన్ని ఎంత పర్సెంట్ దానికి స్కోప్ ఉంది అని చూసుకుంటే షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు అనేది వాస్తవంగానే కనిపిస్తా ఉన్నాయి. దాన్ని ఏమాత్రం పరిష్కారం చేసుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ఆలోచించలేదు అనేది కూడా వాస్తవంగానే కనిపిస్తా ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందా? దరిదాపుగా ఉండకపోవచ్చు. కానీ ఇన్ ఫ్యూచర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఇది జరిగే అవకాశం మెండుగా ఉంటుంది. ఆవిడ ఈయనకి హెల్ప్ చేసే రకంగా కానీ ఈయన ఆవిడకి హెల్ప్ చేసే రకంగా కానీ మనకి ఆ ఆ మాటలు జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ నిన్నటి నుంచి ఒక పుకార్ అయితే బయట బాగానే నడుస్తా ఉంది. మరి అందులో వాస్తవం అవాస్తవం ఎంతనే తెలియదు కానీ ఆ పుకార్ ఏమిటాయంటే ఈ షర్మిలతోటి సర్దుబాట్లు చేసుకునే అంశంలోనూ వైఎస్ విజయమ్మని రాజ్యసభకు పంపించే విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరితోటి ఈ రెండు విషయాల్లో సక్రమంగా సవ్యంగా వాళ్ళతోటి సెటిల్మెంట్ చేసేసుకుంటే గనుక ఇక జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఆయన్ని అడ్డుకునే వాళ్ళు కానీ ఆయన వ్యతిరేకించే వాళ్ళు కానీ లేకుండా పోతారు అనేది ఆ పుకారు యొక్క సారాంశం. ఏది ఏమైనా మరి ప్రతిపక్షాలైతే వాళ్ళ చేతుల్లో ఏం లేవు కదా. చంద్రబాబు నాయుడు ఏమి షర్మిల చెప్పినట్టు వినడు. జనసేన ఏమి ఆ, పవన్ కళ్యాణ్ ఏమి విజయమ్మ మాట దాటని ఆమె కొడుకేం కాదు కదా. వాళ్ళు ప్రజల మీదలో ఉన్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వాళ్ళు కూడగట్టుకుని వాళ్ళు తిరిగి గెలవాలనేదే కోరుకుంటా ఉన్నారు. అలాంటి సమయంలో మొన్న షర్మిల ఏం చేసింది అనేది ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. షర్మిల మొన్న తెలంగాణలో పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదు? చెయ్యకపోవటానికి ఉన్న కారణం ఏంటంటే ఆవిడకి వచ్చే ఓట్లు, ఆవిడ చేల్చగలిగే ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాత్రమే చేల్చగలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చే అవకాశం లేదు అనేది అక్కడ బాటం లైన్. దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయలేదు. ఎందుకు పోటీ చేయలేదు అనంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ కొన్ని ఇంకా అక్కడ బేస్మెంట్ ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. వాళ్ళకు కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆ నడిపించడానికి అక్కడ ఉండి తెలంగాణ ఆ, దీంట్లో ఉండి నడిపించే నాయకుడు కరువయ్యాడు తప్ప మిగతాదంతా స్ట్రక్చర్ అంతా అలానే ఉంది. ఆ స్ట్రక్చర్తో పాటుగా ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు అనేది విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఏమి హెల్ప్ చేయాలో ఆ హెల్ప్ కాంగ్రెస్ పార్టీకి చేయటం కోసం వాళ్ళు కూడా పోటీని విరమించుకున్నారు. అంటే ఇద్దరు
షర్మిల వేరుగా విరమించుకోవచ్చు, తెలుగుదేశం వేరుగా విరమించుకోవచ్చు. కానీ ఈ రెండు ఉమ్మడిగా ఎవరి కోసం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ కోసం చేశారు. అందుకని ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కోసం అయితే గాని, షర్మిల కోసం అయితే గాని, కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడాలంటే గాని జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అడ్డంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మూలాలు మొత్తాన్ని అలాగనే గంపగుత్తగా ఎత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డ్ చేయబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కింద పునాదులు లేవు, పైన స్ట్రక్చర్ మాత్రమే ఉంది. గోడలు, కప్పు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆ ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీది అనమాట. దాన్ని అలా ఎత్తి తీసుకొచ్చుకొని ఇంకో చోట పెట్టుకున్నాడు. ఇది ముందు వైఎస్ఆర్ అనే పేరు తగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేశాడు దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలి అని అంటే అన్ని అంశాలు కూడుకొని వచ్చినాయి అనుకోండి. ఇటు విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, అన్నతో విభేదించి ఆయన మీద పోరాటానికి సిద్ధంగా ఉన్న షర్మిల కానీ, తిరిగి బలపడాలి, మనం మన క్యాడర్ మొత్తాన్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కానీ మొత్తం కలిసి వచ్చాయి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒకంత ముప్పేట దాడి జరుగుతూ ఉన్నట్టే. ఈ ముప్పేట దాడి జరుగుతుంతో పాటుగా ఇప్పుడు జగన్ అవలంబించిన విధానాలకు కానీ, ఆయన చేసిన పనులకు కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకతను కూడగట్టుకున్నాడో ఆ వ్యతిరేకత మొత్తం జగన్ సొంతగా చేసుకుందే. అరే, ఆయన్ని ఎవరు చేసుకోమన్నాడు? ఆయన ఎవరు చేసుకోమనలేదు కదా. కానీ ఆయన విధానాల వల్ల ఆయన మీద వ్యతిరేకత అలా వచ్చింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతని వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ కాకుండా ఉండటం కోసం ఈవెన్ జనసేన పార్టీ కూడా సొంతగా పోటీ చేస్తే ఆ వ్యతిరేకత యాంటీ ఇంకంబెన్సీ చీలిపోయి, ఓట్లు చీలిపోయి మళ్ళీ తిరిగి జగన్ గెలుస్తాడేమోననే ఉద్దేశంతోనే కదా ఆయన కూడా టీడీపీ తోటి అలయన్స్కి వచ్చింది. ఇలాగా ఇది ఒక అలయన్స్, మొత్తం ఒక కూటమి లాగా తయారయ్యి జగన్ని దింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి జగన్ మాత్రం ఎందుకు ఊరుకుంటాడు? చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించాడు. రేపు లోకేష్ని అరెస్ట్ చేయటం కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఏదో కేసులు తీసుకొని వస్తారు. రేపు షర్మిల దాకా వస్తే ఏదో ఒకటి చేయటం కోసం ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వాళ్ళు మాకు అప్పు ఉంది అని గొడవ చేస్తారు. మరి వాళ్ళు ఎంతకాలం ఏమైపోయారో తెలీదు. రేపు ఆవిడ వచ్చి ఇక్కడ పిసిసి బాధ్యతలు ఏమైనా చేపట్టింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటమే జరిగితే వెంటనే సిఐడిలో కంప్లైంట్ ఇస్తారు. ఎవరెవరు వచ్చి సిఐడిలోనే ఇస్తారు చూడండి కంప్లైంట్. రామోజీరావు మీదైనా సిఐడిలోనే కంప్లైంట్ ఇస్తారు, లోకేష్ మీదైనా సిఐడిలోనే కంప్లైంట్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు మీదైనా సిఐడిలోనే కంప్లైంట్ ఇస్తారు. రేపు షర్మిల మీద కూడా సిఐడిలోనే కంప్లైంట్ ఇస్తారు, ఆవిడని కూడా అరెస్ట్ చేస్తారు. ఏది, ఆవిడ కనుక ఆంధ్రప్రదేశ్ వస్తే నిన్ను అరెస్ట్ చేస్తాం అనే సంకేతం పంపించడం కోసం చేసే పనులు అనమాట ఇవన్నీ. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఊరుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడే ఎందుకు వస్తారు బయటికి? ఆవిడ అప్పు ఉంది, ఆవిడ మాకు డబ్బులు ఇవ్వడం లేదు, మమ్మల్ని వేధిస్తుంది అని. ఇలాంటివన్నీ ఏంటంటే జగన్ గారు పుట్టించే ఒక మొలకలు అనమాట. వీటిని తీసుకెళ్లి సిఐడికి ఇస్తారు. వాళ్ళు ఆ నారు తీసుకెళ్లి వేస్తాం కదండి ఒక చోట, పుట్టించి నారుని పెంచి ఆ నారుని తీసుకెళ్లి నాటుతారు. అక్కడ వేరే పంట తయారవుతుంది. అలాగే ఇప్పుడు నారుని తీసుకెళ్లి సిఐడికి ఇస్తారు. వాళ్ళు పంట పండించే పని మీద ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఏమేం కేసులు వచ్చాయో రేపు షర్మిల మీద కూడా అలాంటి కేసులే రావటం మొదలు పెడతాయి. దీనికోసం వాళ్ళు వేస్తున్న బేస్మెంట్ అనమాట ఇది. ఆవిడ వచ్చిందంటే కేసులే అనే సంకేతం కూడా ఒకటి పంపించడం కోసం ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు అధికారంలో ఉన్న వాళ్ళు. యా, చూద్దాం సార్. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఏపీసీఐడిలో త్వరలో కేసు కూడా వేయబోతున్నాయి సార్, నమోదు అవ్వబోతున్నాయి సార్. యా, అవును. మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే అన్ని కేసులు ఏపీలో పోలీస్ విభాగంలో ఓన్లీ ఒక్క సిఐడి విభాగం మాత్రమే పనిచేస్తుంటది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే రాజుగారికి కావాల్సిన వాళ్ళ అవును. సర్దుబాటు చేస్తున్నారు. వాళ్ళు మామూలు బంటులు కాదండి. వాళ్ళు బానిస బంటులు. బానిస రాజుగారు దూకి చచ్చిపో అని చెబితే చచ్చిపోయే లాంటి వాళ్ళందరినీ అక్కడ తయారు చేసి పెట్టుకున్నారు. అలాంటి కట్టప్ప లాంటి వాళ్ళందరి చేతికి ఇప్పుడు ఇలాంటి ఒక ఆయుధం ఇచ్చారనుకో పెట్టరేగిపోరు. బాహుబలిలో కట్టప్ప లాంటి వాళ్ళు సార్. అవును, బాహుబలిలో కట్టప్పే. అది అన్యాయం అని తెలిసినా కూడా దాని మీద యుద్ధానికే పోతారు.